హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహలక్ష్మి. ఈరోజు ఎటువంటి సాసులు యూజ్ చేయకుండా పాస్తా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళు తీసుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో 250 గ్రామ్స్ పాస్తా వేసుకోవాలి. పాస్తా వేసుకొని ఉడకబెట్టుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తాని వేరొక గిన్నెలోకి స్ట్రైన్ చేసుకున్న తర్వాత మిగిలిన వాటర్ని రిమూవ్ చేయొద్దు, అలానే పెట్టుకోండి. లాస్ట్లో అవసరం అవుతాయి. తర్వాత వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. బటర్ వేరైన తర్వాత 2 to 3 గార్లిక్ సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న గార్లిక్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. నేను మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసుకొని పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. లైట్గా పింక్ కలర్ షేడ్ అయితే కనుక చాలు. అంటే ఆనియన్లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, పెద్ద క్యాప్సికము. ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో మనకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. క్యాప్సికమ్ వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ కూడా కొంచెం వేగనివ్వాలి. అందులోకి వెజిటేబుల్స్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం ఆ వెజిటేబుల్స్కి సరిపడా మట్టుకి వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మళ్ళీ వేయించాలి. మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఒక 50% కుక్ అయితే చాలు ఈ వెజిటేబుల్స్. ఇప్పుడు ఇందులో 600 గ్రామ్స్ టమోటాలని ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పుని 3 టీ స్పూన్స్ షుగర్ని వేసుకోండి. ఫస్ట్ టేస్ట్ చూసి తర్వాత కావాల్సింటే ఇంకొక 2 టీ స్పూన్స్ వేసుకోండి. నాకైతే అలానే సరిపోయింది. నాకు 5 టీ స్పూన్స్ సరిపోయింది షుగర్. ఎందుకంటే సమ్టైమ్స్ టమోటాలు పుల్లగా ఉన్నప్పుడు ఎక్కువ షుగర్ పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టమోటాలు పులుపు లేనప్పుడు తక్కువ షుగర్ పడుతుంది. ఇక్కడ షుగర్ కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే పాస్తాకి బాగా మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. టమాటాలో షుగర్ వేయంగానే మంచి కలర్ వస్తుంది కదండి, చాలా బాగుంటుంది. కలర్ రెడ్ కలర్ వస్తుంది. ఇప్పుడు టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. టమాటాలో ఉన్న వాటర్ కొంచెం ఎగిరిపోయి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కియా మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలండి. ఇది కూడా కంపల్సరీగా ఉండాలి. ఇవి వేసినప్పుడే ఆ స్మెల్, అరోమా చాలా బాగుంటుంది. ఈ మిక్స్డ్ హర్బ్స్ కంపల్సరీ ఉండాలి ఈ పాస్తాకి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. వేసుకునేటప్పుడు ఇలా చేతిలో వేసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేయండి, నలుపుకోండి. నలిపి ఆ మైన వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. అలా నలిపి వేయాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ మిక్స్డ్ హర్బ్స్ వేసిన తర్వాత అరోమా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈ మిక్స్డ్ హర్బ్స్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఈ పాస్తాలో ఈ మిరియాల పొడి కారమే సరిపోతుందండి. ఇంకా ఎవరికైనా ఎక్కువ కారం కావాలంటే కనుక ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. కొంచెం మిరియాల పొడి తగ్గించుకొని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఈ పాస్తాలోకి
కారం ఎక్కువగా అవసరం ఉండదు. ఈ మిరియాల పొడి కారం సరిపోతుంది. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా ఎక్కువ కారం కావాలంటే ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పాస్తా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పాస్తా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కొన్ని వేయాలండి. లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండడానికి కోసము, కొంచెం జారుగా ఉండడం కోసము చాలా బాగుంటుంది. ఆ వాటర్ వేసుకోండి, థిక్నెస్ అనేది వస్తుంది అనమాట. అందుకనేసి నేను పాస్తా వాటర్ ఉంచుకోమని చెప్పాను. ఆ వాటర్ అందుకనే పోయాలి. అలా పోస్తే మనకు థిక్నెస్ అనేది కనిపిస్తుంది, బాగుంటుంది. ఆ వాటర్ యూజ్ చేయండి, నార్మల్ వాటర్ యూజ్ చేయొద్దు. అలా కొద్దిసేపు కలబెట్టుకున్న తర్వాత కొంచెం చీజ్ తోటి గ్రేట్ చేసుకోండి. చీజ్ కూడా వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చీజ్ వద్దన్న వాళ్ళు ఇలానే తినండి, చాలా బాగుంటుంది. అంతేనండి, పాస్తా రెడీ. వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోతాయండి ఈ టైంలోనే. మనము టమాటో ప్యూరీ వేసినాం కదా, ఇది మిగిలిన 50% ఇక్కడ కుక్ అయిపోతుంది. అందుకనే అక్కడ 50% కుక్ చేసుకోవాలని చెప్పాను. ఇప్పుడు చీజ్ తోటి గ్రేట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి పాస్తా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా కుదిరిందో మీకు.